హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపింది. ఈ నేపథ్యంలో ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ భూములపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములేనని ఆ అఫిడవిట్లో తెలంగాణ ప్రభుత్వం క్లియర్ కట్గా స్పష్టం చేసింది. ఈ భూముల్లోనే సెంట్రల్ యూనివర్సిటీ, మరికొన్ని ఇన్స్టిట్యూట్లు, బస్టాండ్లు తదితర సౌకర్యాలు ఎన్నో వచ్చాయని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం సోదాహరణంగా వివరించింది. సుమారు 20 ఏళ్లకు పైగా 400 ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉన్నందున అక్కడ చెట్లు మొలిచి అటవీ ప్రాంతంగా మారిందని ఈ అఫిడవిట్లో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గత 2 రోజులుగా ఢిల్లీలోనే ఉండి సీనియర్ న్యాయవాదులతో చర్చించి ఈ అఫిడవిట్ను సిద్ధం చేశారు. సోమవారం దీన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. మరోవైపు ఉచిత పథకాల కారణంగా ప్రభుత్వ ఖజానాలో నిధులు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలిలోని దాదాపు 400 ఎకరాలు వేలంపాట నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్థలంలో జేసీబీల సాయంతో చెట్లను సైతం నరికివేయించింది. ఈ విషయం తెలిసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు ధర్నాలకు దిగారు. వీరి ఆందోళన తీవ్రతరం చేయడంతో ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ సైతం వారికి మద్దతు ప్రకటించాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు ప్రతిపక్షాలు ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. కంచ గచ్చిబౌలిలో చెట్లు నరకవద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కౌంటర్ దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములేనని, గత 20 ఏళ్లుగా న్యాయ వివాదాల్లో ఉండడం వల్ల ఎటువంటి అభివృద్ధికి నోచుకోక చెట్లు మొలిచి అటవీ ప్రాంతంగా మారింది తప్ప అది అటవీ భూమి కాదు అని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి, యూనివర్సిటీకి దానికి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా స్పష్టంగా రిపోర్ట్లో చెప్పింది.